దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన సన్నిధిని ఎన్నడూనూ మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన సన్నిధికి వెళ్లకుండా, దేవునితో సహవాసం చేయకుండా ఆయన ద్వారా మనము అద్భుతాలను, మేలులను పొందుకోలేం కదా. అన్నిటికీ మనకు సమయం ఉంటుంది, కానీ దేవునితో గడపడానికి, ఆయన మందిరానికి వెళ్ళడానికి మనకు సమయం ఉండటం లేదు. ఈ దినము మనకు లేఖనం సెలవిస్తుంది, మనము దేవుని దగ్గరకు వెళ్ళి ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన మన యొద్దకు వస్తారు. మన యొద్దకు వచ్చి మన కుటుంబాలను ఆయన దీవిస్తారు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మేము ప్రతి విషయంలో మీపైన ఆధారపడడానికి, మీపైన ఆనుకోవడానికి సహాయము చేయండి. మిమ్మల్ని నమ్మిన వారు ఎన్నడూనూ సిగ్గుపడరని లేఖనం సెలవిస్తుంది. ప్రభువా, మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము, మీపైన ఆధారపడుచున్నాము, మీ సన్నిధికి వస్తున్నామయ్యా. నీ కృపచేత మా జీవితాలలో అనేకమైన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను మీరు జరిగించండి. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో దేవాను అద్భుతాలు చేయండి. వారి జీవితాల్లో ఊహించినటువంటి కార్యాలను మీరు జరిగించండి. ప్రతి వారి కష్టార్జితమును దీవించండి. వారి చేతి పనులను దీవించండి. వారి ఉద్యోగ వ్యాపారములను దీవించండి. ప్రతి పనిలో మీ దీవెన, మీ సహాయము, ఆశీర్వాదము ప్రతి వారికి మెండుగా కలుగు చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.